Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి మాజీ మంత్రి ముహూర్తం ఫిక్స్. ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమలలో 2024 ఎన్నికలలో అనూహ్యంగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకి జగన్ టికెట్ కేటాయించారు. దీని మీద అతిపెద్ద చర్చ సాగింది. ఆనాడు ఎన్నికలలో ఇదే అంశాన్ని అప్పటి ప్రతిపక్షాలు కూడా లేవనెత్తాయి. దాంతో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని వైసీపీ రివర్స్లో అటాక్ చేసి ఆయన చదువుకున్న విద్యావంతుడని, అందుకే టికెట్ ఇచ్చామని చెప్పుకుంది. ఇక్కడ 2019 ఎన్నికలలో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇస్తే వైసీపీ నుంచి ఆమె ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2024లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉందని భావించి జగన్ ఈ కొత్త ప్రయోగం చేశారు. రాజకీయాలకు కొత్త అయిన టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చి గెలిపిద్దామనుకున్నారు. కానీ కూటమి ప్రభంజనంలో సీన్ రివర్స్ అయింది. ఇక ఎన్నికలు అయిన 6 నెలల తరువాత ఇప్పుడు వరుసపెట్టి జగన్ వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. ఆ విధంగా చూస్తే కనుక సింగనమలలో కూడా కొత్త ఇన్ఛార్జ్ వైసీపీ నుంచి వస్తారని అంటున్నారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవాలి అంటే బలమైన అభ్యర్థిని దించాలని జగన్ ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఎందుకంటే వీరాంజనేయులు మంచివాడైనా ఆర్థికంగా స్తోమత తగినంత లేనివారని అంటున్నారు. అందుకే ఆయన ప్లేస్లో స్ట్రాంగ్ లీడర్ కోసం వైసీపీ అధినాయకత్వం దృష్టి పెట్టిందని అంటున్నారు. అయితే నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కనుక మాజీ మంత్రి సాకే శైలజానాథ్ని వైసీపీలోకి ఆహ్వానించి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. ఇది నిజంగా నియోజకవర్గంలోనే కాదు, ఏపీలోనే కొత్త షాక్ ఇచ్చే వార్తగానే చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మంచి పేరున్న నేతగా శైలజానాథ్కి గుర్తింపు ఉంది. ఆయన వైసీపీలో చేరతారంటే అది ఖచ్చితంగా ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుంది. గతంలోనూ ఈ తరహా పుకార్లు వచ్చినా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి మాత్రం శైలజానాథ్ వైసీపీలో చేరతారని అంటున్నారు. ఈ ప్రచారంలో కనుక నిజం ఉంటే మాత్రం జనవరి నెలలో సాకే శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు. మరి సాకే కనుక సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలు స్వీకరిస్తే ఖచ్చితంగా అది ఫ్యాన్ పార్టీకి ఊపి తెచ్చేందుకు వీలవుతుందని, టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఉపకరిస్తుందని అంటున్నారు.